మధ్యాహ్న భోజనం మీద గరికపాటి వారి దుర్భాషణలు దాన్ని ఖండించడం ఇది అయిపోయింది. కానీ అసలు దాని పాత్ర ఏంటి, దానికి సంబంధించిన వివరాలు ఎలా ఉన్నాయి, విద్యా వ్యాప్తిలో అలాగే బడి పిల్లల హాజరు పెంచడంలో, నేర్పించడంలో, ఆ భోజనం నిర్వహిస్తున్న ఆ కార్యక్రమం నిర్వహిస్తున్న పాత్ర ఏంటి, దీని గురించి కొన్ని ఖచ్చితమైన వివరాలు తెలుసుకుందాం. దీనికంటే ముందు ఒక 6 అంశాల్లో ఈ మధ్యాహ్న భోజన పథకం చాలా ఖచ్చితమైన సామాజిక కోణాలతో ఇది బయలుదేరింది. మొదటిది ఏంటి, హాజరు మెరుగుపరచడం. రెండవది వాళ్ళు నేర్చుకునేటటువంటి ప్రక్రియను, విద్యాపరమైనటువంటి సమర్థతను పెంచటం. మూడవది పౌష్టికాహారం, అంటే పుష్టికరమైన ఆహారం పెట్టి వాళ్ళు బలమైన మనుషులుగా ఎదిగేందుకు దోహదపడటం. వాళ్ళకి తిండి ఉండి లేక, డబ్బులు లేక, తల్లిదండ్రులు అందుబాటులో లేక, రకరకాల కారణాల వల్ల పేద పిల్లలు తిండి ఉండదు కాబట్టి వాళ్ళకు పౌష్టికాహారం, పైగా తినేది కూడా సరైనది కదా ఉండటం. మూడవది సామాజికమైన ఒక సమానత భావనను తీసుకొని రావటం. అంటే ఎవరిది వాళ్ళు తినే సంబంధం లేకుండా ఉండటం కాకుండా సహపంక్తి భోజనం అన్నట్టుగా అందరూ ఒకే చోట ఒకే సమయానికి ఒకటే ఆహారం చేయడం అన్నది వాళ్ళలో ఒక సమిష్టి భావనను తీసుకొని వస్తుందని విద్యావేత్తలు, సామాజికవేత్తలు చేసినటువంటి ఒక ఆలోచన. అలాగే కమ్యూనిటీ హెల్త్ అంటాం కదా మనం, సామాజిక ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవాల్సిన అవసరం గురించి వాళ్ళల్లో స్పృహ తీసుకొని రావడం. మూడవది సమానత్వం, సామాజిక సమానత్వం, వివక్షతను దూరం చేయడం లాంటి అభిప్రాయాలు కల్పించడం. ఇంకొకటి అన్నిటికంటే కీలకమైనది, తల్లిదండ్రుల మీద, కుటుంబాల మీద ఆర్థిక భారం కొంచెం తగ్గిస్తే వాళ్ళు పిల్లల యొక్క అభివృద్ధికి కావాల్సిన ఇతర అంశాల మీద పెడతారని. ఇవంతా చేసినప్పటికీ కూడా సామాజిక వివక్ష అన్న కోణానికి వచ్చేసరికి కొన్ని మారుమూల ప్రాంతాల్లో కొంతమంది కరుడు కట్టిన వాళ్ళు సరిగ్గా ప్రవర్తించకుండా మధ్యాహ్న భోజనంలో కూడా వివక్ష చూపడం, కొంతమందిని పక్కన పెట్టడం, ఇట్లాంటివి చేస్తుంటారు. అది సరైనది కాదు, దాన్ని పోగొట్టాలని. రెండవదేమో దీనికి కావలసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొన్ని చోట్ల లేకపోవడం వల్ల కూడా పొరపాట్లు జరుగుతాయి. ఇవి పక్కన పెడితే మధ్యాహ్న భోజనం అనేది చాలా బ్రహ్మాండమైన పాత్ర నిర్వహించింది. దేశవ్యాపితంగా కూడా 11,80,00,000 మంది పిల్లలకు మధ్యాహ్న భోజనం పథకం ఉపయోగపడుతుంది. ఈ సంవత్సరం అది కొంచెం ఒక 60 లక్షలు తగ్గింది. ఇందులో ముఖ్యంగా ఉత్తరప్రదేశ్లో ఈ తగ్గుదల ఎక్కువగా ఉంది. కారణం ఏదైనా కావచ్చు. కాబట్టి ఈ వివరాలు ఎలా ఉన్నాయంటే అండి, కామరాజ్ నాడార్ చాలా సీనియర్ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడుకు చివరి కాంగ్రెస్ ముఖ్యమంత్రి. ఆయన పాఠశాలల తనిఖీకి వెళ్ళినప్పుడు ఒక పాపను సరిగ్గా చదువుకోలేదని ఏదో మందలించిపోతే, తిండి ఉంటే కదా సార్ చదువుకోవడం అందంట. అక్కడి నుంచి ఆయన ఆ పథకాన్ని ప్రారంభించారు. దాన్ని ఎంజి రామచంద్రన్ ముఖ్యమంత్రి అయ్యాక బాగా విస్తరించారు. ఎన్టీ రామారావు కూడా ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు మేము రాగానే మధ్యాహ్న భోజనం పెడతామని ప్రకటించారు. ఆయన తమిళనాడు ప్రభావం ఆయన మీద. అది చూసి అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న విజయభాస్కర్ రెడ్డి బాదరాగా దిగిపోతున్న చివరి 2-3 నెలల్లో ఈ పథకం ప్రారంభించారు. ఇది జరిగింది. తర్వాత అది అందరూ కొనసాగిస్తున్నారు. పార్టీలతో నిమిత్తం లేదు, తేడాలు లేవు, ప్రభుత్వాలు ఏం మారినా ఇప్పుడు నరేంద్ర మోదీ ప్రభుత్వం కూడా కొనసాగిస్తూ ఉంది. దేశవ్యాప్తంగా 11.80 కోట్ల విద్యార్థులకు ఇది లభిస్తుంది. 11.20 లక్షల స్కూళ్ళల్లో ఈ పథకాన్ని అమలు చేస్తూ ఉన్నారు. 8వ తరగతి వరకు, ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం 12వ తరగతి వరకు కూడా పెడతాము అంటే హైయర్ సెకండరీ వరకు అని ప్రకటించారు. ఆ నిధులు, నిర్వహణ అవన్నీ మనం చూడాల్సి ఉంటుంది. దీని వివరాలు ఎలా ఉంటాయంటే అండి, 6 నుంచి 14 ఏళ్ళ పిల్లలు 8వ తరగతి వరకు అన్నది మొదలు పెట్టారు. 2021-26 మధ్య అంటే 5 ఏళ్లలో, ఈ 5 ఏళ్లలో 54,061 కోట్లు దీనికోసం కేటాయించింది కేంద్రం. 31.733.17 కోట్లు రాష్ట్రాలు కేటాయించాయి. కొంతమంది భావిస్తున్నట్టు ఇది పూర్తిగా కేంద్రం పథకం కాదు. దాదాపు రాష్ట్రాలు కూడా 31 కోట్ల పైన ఖర్చు పెడుతున్నాయి.
60-40 రేషియో. ప్రాథమిక విద్యార్థులకేమో 100 గ్రాముల ఆహార ధాన్యాలు, ఫుడ్ గ్రెయిన్స్, 12 గ్రాముల ప్రోటీను, 450 క్యాలరీలు. అప్పర్ ప్రైమరీ మాధ్యమిక పాఠశాలల్లో 150 గ్రాముల ఆహార ధాన్యాలు, 150 గ్రామ్స్ ఫుడ్ గ్రెయిన్స్, 20 గ్రామ్స్ ప్రోటీను, 700 క్యాలరీలు. దీనివల్ల హాజరు ఇవన్నీ కూడా పెరిగాయని ఇది చెప్తూ ఉన్నారు. క్లాస్ రూమ్ హంగర్ అంటే పాఠం చెప్తుండగా ఆకలి వల్ల ఉదాహరణ కళ్ళు తిరిగి పడిపోవడం లాంటివి కూడా ఉండేవండి. ఇవి నేను మొన్న కూడా చెప్పా కాబట్టి మళ్ళీ చెప్పట్లేదు. పిల్లలు ఆ నీరసం తట్టుకోలేరు పాపం, పైగా ఎండాకాలం లాంటిది, లేకపోతే కొన్ని ప్రతికూలమైన వాతావరణం వల్ల చాలా దెబ్బతీస్తాయి. ఆ రోజు ముందు రోజు ఎలా ఉన్నారు ఇవన్నీ కూడా. కాబట్టి అది కూడా క్లాస్ రూమ్ హంగర్, తరగతి గదిలో ఆకలి కేకలు కూడా తగ్గిపోయాయి అనేది. ఇందాక నేను చెప్పినట్టు ఒక్క ఉత్తరప్రదేశ్లో మటుకు ఏడాది తగ్గింది. 1,50,000 మందికి స్కూల్స్, 1,50,000 స్కూళ్ళల్లో ఇంతకుముందు 1.6 స్కూల్స్లో కవరేజ్ పెడుతుంటే ఇప్పుడు 1.4 ల్యాక్ స్కూల్స్కు, అంటే ఒక 20,000 స్కూళ్ళు తగ్గాయంటే 20,000 స్కూళ్ళల్లో పిల్లలు చాలా ఎక్కువ మంది ఉంటారు కదా. ఇది పెద్ద రాష్ట్రం అది. ఇకపోతే ఎంతగా ఏదో దీని గురించి ఆలోచించడమే కానీ దేశంలో చదువుకుంటున్న పిల్లల్లో కేవలం 41% మంది మాత్రమే, 41.10% మటుకు విద్యార్థులే మధ్యాహ్న భోజనం అందుకుంటున్నారు. వీళ్ళల్లో పిల్లలు 1.14 కోట్ల మంది, ఇది లెక్క. సో వీళ్ళకి తగిన జీతాలు వంట లెక్కలకి ఇవ్వకపోవడం వల్ల చాలా తక్కువ ఇస్తారండి. వాళ్ళకు కొన్ని పైసల్లోనే ఇస్తారు. వంట చెరకు కూడా సరిగ్గా లేకపోవడం వల్ల కూడా సమస్య. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండదు. కొన్ని చోట్ల ఆ కాంట్రాక్ట్ తీసుకున్న వాళ్ళు సరిగ్గా చేయకపోతే ఇది అవుతుంది. ఇట్లాంటి సమస్యలు ఉన్నా కానీ ఓవరాల్గా మొత్తం మీద ఉపయోగం జరుగుతూ ఉంది అన్నదే ఇక్కడ జాతీయంగా, అంతర్జాతీయంగా కూడా ఉన్నటువంటి అభిప్రాయం. ముఖ్యంగా పౌష్టికాహార లోపం ఎక్కువగా ఉన్నటువంటి పేద దేశాల్లో, వర్ధమాన దేశాల్లో ఈ ఎంపవర్మెంట్, నాలెడ్జ్ సొసైటీ ఇట్లాంటివి రావాలంటే సమాజము, ప్రభుత్వాలు బాధ్యత తీసుకొని చేయటం తప్ప దీనికి ఇంకో మార్గం లేదు. అదే ఇప్పుడు ఇక్కడ మనం చూస్తున్నటువంటిది. కాబట్టి దీని మీద అవగాహన లేకపోవడం వల్ల, అలా అవగాహన లేక కానీ లేకపోతే సహించలేక కానీ మాట్లాడడం, బాధ్యతారహితమైనటువంటి బ్రతుకు పాఠాలు తెలియనటువంటి మాటలు తప్ప ఇంకోటి కాదు. ఈ మిగిలిన చోట్ల కూడా వేగంగా మరింతగా ఇది విస్తరించాలని చెప్పి మనం కోరుకోవాలి.